ఇటీవల స్లీపర్ బస్సు ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు మంటల్లో కాలిపోయి ప్రాణాలు పోగొట్టుకోవడంతో జనం స్లీపర్ బస్ ప్రయాణం అంటే కాస్త భయపడుతున్నారు. సేఫ్గా బస్ ఎక్కడం కాదు, సేఫ్గా బస్ దిగాలన్నా మన ఏర్పాట్లు మనం చేసుకోవాలని ఓ సీఏ విద్యార్థి కొత్త ఆలోచన చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన ఉండవల్లి శివగోపాల్ సీఏ చదువుతున్నాడు. సొంత పనులపై అశ్వరావుపేట నుంచి హైదరాబాద్కు ఓ స్లీపర్ బస్కి టికెట్ బుక్ చేసుకున్నాడు. ప్రయాణికుల భద్రతపై బస్ యాజమాన్యం ఏ చర్యలు తీసుకోవడం లేదని, వాటి వల్లనే ప్రమాదాల సమయంలో ప్రయాణికుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చూస్తూనే ఉన్నాం. దీంతో గోపాల్ లగేజీతో ఫోన్ ఛార్జర్, ఇయర్ బడ్స్, మెడిసిన్స్, వాటర్ బాటిల్తో పాటుగా ఓ సుత్తిని తన బ్యాగ్లో పెట్టుకున్నాడు. బస్సులో కూడా సుత్తిని పక్కనే పెట్టుకుని ఏదైనా ప్రమాదం జరిగితే ఆ సుత్తితో అద్దాలు పగలగొట్టి బయటకు రావచ్చని గోపాల్ అంటున్నాడు. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగితే తర్వాత ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవద్దని ఈ యువకుడు అంటున్నాడు. ఈ ప్రభుత్వాలకు మనం ఒక నంబర్ మాత్రమే అని, కానీ కుటుంబానికి మనమే సర్వస్వమని, మనం చనిపోయిన తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి ఒక కొవ్వొత్తి వెలిగించి ఇంటికి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారని, దానివల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావని, కాబట్టే మన భద్రత మనమే తీసుకోవాలని ప్రయాణికులకు వివరించాడు. ఇన్ని ప్రమాదాలు జరిగినా కూడా ఈ బస్సులో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని వీడియో చూపిస్తూ ప్రతి ఒక్కరూ స్లీపర్ బస్సులో ప్రయాణించేటప్పుడు లగేజ్లో ఓ సుత్తి కూడా తీసుకొని వెళ్లాలని అన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవద్దని, ముందుగా మీ ప్రయాణంలో లగేజ్తో సుత్తి కూడా దగ్గరగా పెట్టుకోవాలని గోపాల్ అంటున్నాడు. స్లీపర్ బస్ ఎక్కాలంటేనే ఈ మధ్య భయం వేస్తుంది. అందుకే సేఫ్టీ కోసం హ్యామర్ కూడా తీసుకొచ్చాను. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం బయటపడడానికి హెల్ప్ చేస్తుంది అని. ఎందుకంటే మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భయపడ్డం, బాధపడడం కంటే ముందు జాగ్రత్త పడడం మంచిది అనిపించి ఇలా చేశాను. ఏదైనా అయిన తర్వాత కొవ్వొత్తులు, ర్యాలీలు, డబ్బులు ఇవ్వడం కంటే ముందు మన సేఫ్టీ మనం చూసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్కి, మిగతా వాళ్ళకి ఎప్పుడైనా మనం ఒక అంకె మాత్రమే, మన కుటుంబానికి మనం ఎంతో. కాబట్టి మన జాగ్రత్త మనం చూసుకుని ఎప్పుడైనా ఏసీ బస్సుల్లో, స్లీపర్ బస్సులో ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు వీళ్ళంతా ఇట్లా